పుట్టిన తర్వాత పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయని పేరెంట్స్ గుర్తించిన తర్వాత 15 ఏళ్లలోపు ప్రాపర్గా చేయాల్సిన పనులేంటి? అంటే ఒక ఏజ్ తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంటుందా? లేకపోతే అది కాన్స్టెంట్గా వాళ్ళ లైఫ్ అంతా ఉండే అవకాశం ఉంటుందా? అదే అండి, స్ట్రక్చరల్ లీజన్ అంటే బ్రెయిన్లో ఏమన్నా డ్యామేజ్ అయి ఉంటే మాత్రము ఫిట్స్ మెడికేషన్స్ చాలా వరకు కంటిన్యూస్గా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ డ్యామేజ్ వల్ల బ్రెయిన్ ఎక్కడైతే స్కార్ ఫామ్ అవుతుంది, డ్యామేజ్ అయితే బ్రెయిన్ రిపేర్కి స్కార్ ఫామ్ చేసుకుంటుంది అక్కడ. ఓకే. సో ఆ స్కార్ అనేది బ్రెయిన్కి ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది. సో మనం ఫిట్స్ టాబ్లెట్స్ తీసేస్తే మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. అది కాకుండా ఈ జెనెటిక్ ఎపిలెప్సిస్ మనం అనుకున్నది ఫస్ట్ 15 ఇయర్స్లో వచ్చేది, బ్రెయిన్ స్కాన్ నార్మల్గా ఉండే వాళ్ళలో మనము ఫిట్స్ కంట్రోల్ ఒక 5 ఇయర్స్ కంట్రోల్ బాగుంది అన్నప్పుడు తీయడానికి ట్రై చేయొచ్చు. బట్ మళ్ళీ రిపీటెడ్గా మందులు ఆపేయడానికి వస్తున్నప్పుడు మళ్ళీ వస్తే మాత్రం మనము ఎక్కువ డ్యూరేషన్ మేబీ ఇంకొక 5 ఇయర్స్ పొడిగించుకోవడము, లేదనుకుంటే లైఫ్ లాంగ్ వాడుకోవడము చూసుకోవాలి. బట్ ఫిట్స్ ట్యాబ్లెట్ల వల్ల కన్నా ఫిట్స్ కంట్రోల్ లేకపోవడం వల్లనే ప్రాబ్లమ్స్ ఎక్కువ. దానివల్ల దెబ్బలు తగలడం కానీ, బ్రెయిన్లో రిపీటెడ్ ఫిట్స్ వస్తే అది బ్రెయిన్ కూడా డెవలప్మెంట్ని డ్యామేజ్ చేయడము, వాళ్ళకి ఐక్యూ తక్కువగా ఉండడము, లేదా వాళ్ళ పర్సనాలిటీలో చేంజెస్ వస్తాయి. అంటే వాళ్ళకి ఎక్కువ కోపం రావడము, ఇరిటబుల్గా ఉండడము, ఇట్లాంటివి ఉంటాయి.